పట్టుకొని లెగండి నడండి బయలుదేరండి మనం ఐకమత్యం అవుదామని ఇక్కడ దాకా వస్తున్నారంటే పోన్లేదు తప్ప ఒప్పు రెడీ అయింది. మీరు ఆవేళ తేరుకోవాలి. ఇది వెళ్తున్నప్పుడు ఎటు వెళ్తుంది, ఏమవుతుంది, దేన్ని గుద్దుకుంటుంది, మన ఇబ్బందులు ఏంటి, ఏమవుతుంది, ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు నీళ్ళు వస్తుంది ఏమవుతుంది అంటే నీళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది, మునిగిపోతుంది. ఎందుకు మునిగిపోతుంది అన్న మాట నేను మీ దగ్గర చెప్తున్నానంటే, నిన్న కాక మొన్న కడిప్లంక పంచాయతీలో 80 లక్షల రూపాయల గోల్మాల్ జరిగితే దాని వివరాలు తెప్పించాను. ఒక్కళ్ళు ఫిర్యాదు చేయాల. అందులో ఏమేమి రాసి ఉన్నాయంటే, చేతి పంపుకి 50,000, గ్రావెల్ రోడ్డుకి 5 లక్షలు, చెత్త ఎత్తినందుకు 3 లక్షలు, అన్నీ క్యాష్ పేమెంట్లు 80 లక్షలు క్యాష్ పేమెంట్లు. మరి దీని మీద ఏం చేస్తారు సార్ అని అడిగాను కలెక్టర్ ఆఫీస్లో. రిపోర్ట్ తయారీ వచ్చిందండి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో అది కలెక్టర్ గారు తీసుకోవాలండి, మా చేతుల్లో లేదండి అన్నారు. ప్రజలు కట్టిన పన్నులు, రైతులు కట్టిన పన్నులు వాళ్ళ కుటుంబాల కోసం త్యాగం చేసి తాళం చెవి కడిప్లంక పంచాయతీ ఆఫీసులో చెప్తే ఆ ఖజానాకే కన్నం వేసారంటే చాలా అన్యాయం, ద్రోహం, దుర్మార్గం. అదే సందర్భంలో